నమస్తే కిరణ్ శర్మ గారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ, ఆనంద సిద్ధిరస్తు. సో సంకటహార చతుర్థి, ప్రతి మాసంలోనూ సంకటహార చతుర్థి వస్తూనే ఉంటుంది. ఉపవాసాలు చేస్తూ ఉంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంకల్పంతో కొన్ని ఇయర్స్ నుంచి పాటిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కార్తీక మాసంలో సంకటహార చతుర్థికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఏం చేస్తే మంచిది అంటారు? మంచి ప్రశ్న. ఈ యొక్క కార్తీక మాసంలో గణపతిని రెండు రకాల మనం ఆయన ఎక్కువ పూజించాలి. అది మొన్న మనకి చవితి రోజు ఒకటి, అంటే శుద్ధంలో వచ్చేటువంటి ఒక చవితి, ప్రదోషకాలంలో వచ్చేటువంటి చవితి మాత్రం మనకి 8వ తేదీ, అంటే నవంబర్ 8వ తేదీ సంకష్ట చతుర్థి. మొన్న వచ్చిన శుద్ధం చవితి కూడా ఆయనకి విశేషమైంది. ఆ రోజు గరికతో పూజ చేయాలి. అక్కడ చేయని వాళ్ళు, మన వాళ్ళకు ఒకటి, ఈ కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని గరికలతో పూజిస్తారు, అంటే ప్రసాదాలకు పూజిస్తారు కదా స్వామి, అంటే ఇక్కడ మాత్రం విశేషంగా మోదక హోమము, గరిక హోమం చేసుకున్న వారికి విశేషం. మోదకాలతో హోమం, కొంతమంది ఉండ్రాళ్ళ హోమం. మోదకాలు అంటే మరి ఇంత లావు చేయకండి. సో చిన్న చిన్నగా మోదకం, ఉండ్రాళ్ళు కూడా చిన్నగా చేసుకొని వాడు చేసుకోవడం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా సంకష్ట చతుర్థి ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే గణపతిని మీరు సంపుటితో, అంటే గణపతి మనకి ఉపనిషత్తు ఉంది, ఆ గణపతి ఉపనిషత్తుని మరియు శనేశ్వరుడి మంత్రాన్ని, అంటే శనేశ్వర మంత్రం ఏంటి? శమగ్ని బిస్కర. గణపతి ఉపనిషత్తు మంత్రం ఒకటి ఉంది, ఒక ఉపనిషత్తు మంత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక వాక్యం గణపతి మంత్రం, అంటే భద్రం కరణే భిశృణుయామదేవా భద్రం పశ్యే మాక్షభిర్యత్రా స్థిరైరంగై సుష్ఠువాగుంసస్తనోభి వ్యసేమ దేవహితం జదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా అనేటువంటి మంత్రాలతో ఒక వాక్యాన్ని తీసుకొని శమగ్నిరగ్నిభిస్కర చన్నస్రద సూర్య శంవాతో వాత్వరపాప, ఇలా సంపుటిగా మీరు ఎవరైతే గణపతి ఈ శనీశ్వరుడు యొక్క సంపుటి మంత్రాలతో హోమం నిర్వహిస్తున్నారు. ఏమేమిటి? మోదకం చెప్పుకున్నాం, ఉండ్రాళ్ళు చెప్పుకున్నాం, గరిక చెప్పుకున్నాం, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కాదు, తెల్ల నువ్వులతో. ఇక్కడ మీరు కనుక అభిషేకం చేస్తే, మనం గత ఎపిసోడ్లో అనుకున్నాం శనేశ్వరుడు యొక్క ఎఫెక్ట్ పోవడానికి ఏందని ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా కనుక సంగతి రోజున మీరు కనుక ఇలా చేస్తే తప్పకుండా ఏళ్ళనాడు శని, అష్టమ శని, జన్మ శని, అంటే మనకి జన్మరాశి ఉన్నటువంటి దశాంతర దశల శనుల ప్రభావం తొలగిపోయి సంపూర్ణ శనేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రదోషకాలంలో చేయాలి. అంటే మేము మామూలుగా సంకష్ట చతుర్థి రోజున పూజ చేసుకునే వాళ్ళు ఆ స్వామివారిని ఆవాహనం, ఆసనం, పంచామృత స్నానం, ఉదక స్నానం చేసిన తర్వాత ఆ స్వామివారి అర్చన అయిపోయి ఆయనకి ధూపదీప నైవేద్యాలు అయిన తర్వాత మళ్ళీ కూర్చొని అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం హోమం చేస్తే విశేషమైనటువంటి ప్రతిఫలం తొందరగా వస్తుంది. క్షిప్ర గణపతిగా తొందరగా మనకి ఫలితాన్ని పొందుకునే అవకాశం. నిజంగానే మీకు ఒక ఎఫెక్టు ఛాలెంజ్ చెప్తున్నాను నేను. శ్రద్ధగా మీరు మంచి మంత్రోచ్చరణతో స్పష్టంగా చేసుకున్న వారికి తప్పనిసరిగా 40 రోజులు ఫలితం ఉంటుందమ్మా. మేబీ మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ 3 ఏళ్ల నుంచి నష్టపోతున్న వాళ్ళు, ఏళ్ళనాడు శని, అష్టమ శని ఉన్నవాళ్ళు, గురుదోషం ఉన్నవాళ్ళు, గురుగ్రహం పడిన వాళ్ళు 41 రోజులలో మేబీ రికవరీ కూడా అవ్వచ్చు. 15 కోట్లు సంపాదించవచ్చు, 15 కోట్లు సంపాదించవచ్చును. 3 ఏళ్ళ స్వామి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను, 2 ఏళ్ళ స్వామి పెళ్ళవట్లేదు, స్వామి 3 ఏళ్ళ నుంచి ఎదుగుతున్న సంతానం అవ్వలేదు, వీరందరికీ 41 రోజుల ప్రతిఫలం కనబడుతుంది. దాని యొక్క మన ఇంటెన్షన్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది చేసి చూద్దామంట. నేను ఇది ఏదైనా సరే ఏమంటానంటే యూ జస్ట్ డూ ఇట్, దెన్ నువ్వు రియలైజ్ అవుతావు, దెన్ నీకు రిజల్ట్ వచ్చేస్తుంది. నువ్వు చేయకముందే నీకు అనుమానంతో ఎందుకు? అనుమానంతో చేసి ఏ పని కూడా మనకి సంపూర్ణంగా పూర్తవదు. అందుకే అనుమానం ఉండకూడదు. అనుమానం అంటేనే ఏదో అంటారు, అనుమానం పెనుభూతం అంటారు. కాబట్టి అటువంటి దాన్ని పెట్టుకోకండి. గణపతి ఉన్నాడు, ఆయన తొండం ఉంది, పెద్ద చెవులు ఉన్నాయి, చిన్న కళ్ళు ఉన్నాయి, ఏకదంతం, ఇరిగిపోయిన ముక్కు ఉంది, ఆయన పూజిస్తున్నాం. ఇది పెట్టుకోండి మైండ్లో. మీరు ఇది పెట్టుకొని మీరు చేస్తే కదా మీకు వచ్చేది. ఉదయాస్తమానం వరకు కూడా నేను సాయంత్రం హోమం చేయబోతున్నా, సాయంత్రం పూజ చేయబోతున్నా, ఈ సంకల్పాన్ని పెట్టుకోండి. ఆయన మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఆయన చేస్తాడు ఆయన. ఇది గణపతికి ఉన్నటువంటి విశేషం. ఇది కార్తీక మాసంలో చేసేటువంటి సంకష్టహర చతుర్థికి మనం చేసే పూజ వల్ల మీకు వచ్చేటువంటి కార్తీక మాఘ మాసం కల్లా మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. అంటే దీని ప్రయోజనం ఉంది. దానివల్ల మనం ఆ భక్తిగా చేయాలి. ఏ సంకల్పమైనా పర్లేదు అంటే తప్పకుండా సత్సంకల్పమే. ఏదైనా అంటే మళ్ళీ మనోళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఏ సంకల్పం కాదు, కేవలం సత్సంకల్పమే నెరవేరుతుంది. వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, హెల్త్, అందరూ అంటారంటే ఇప్పుడు ఆ 3 ఉన్నాయి, 3 కుదురుతుంది. అంటే ఇది నేను చెప్పే ఫలితాలన్నీ కూడా నేను కేవలం హిందువులకే చెప్పట్లేగా. మీరు కనుక పరాయి మతాల వాళ్ళు కూడా పాటిస్తా అంటే మంచిదే. నా మతాన్ని తిడితే నేను ఊరుకునేది అవకాశం, సనాధర్మాన్ని నిందిస్తే ఊరుకోను. కానీ నా ధర్మం ఏం చెప్తుంది? లోక కళ్యాణం చెప్తుంది. లోకల్ అందరూ ఉన్నారుగా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైనులు, సిక్కులు అందరూ ఉన్నారుగా. కాబట్టి నువ్వు చేయదలుచుకుంటే ఇది చెయ్యి, నువ్వు ఏ మతమైనా సరే చెయ్యి.
చేయగలిగిన తర్వాత నీకు సంకల్పం నెరవేరుతుంది. అప్పుడు నువ్వు తప్పకుండా ఈ మతాన్ని అనుసరిస్తావుగా. కాబట్టి నువ్వు ఏదైతే సంకల్పం కరెక్ట్గా ఉందో ఆ సంకల్పం నెరవేరడానికి తప్పకుండా ఇది చేయవచ్చు. మూడాలు వస్తే నీకేమిటి, పెళ్లి కుదురుతుంది, పెళ్లి అనుకుంటారు, మూడాలు వేసుకొని చేయరు, పెళ్లి చేయరు. కానీ మూడాలలో అనుకోవచ్చుగా, ఏమంటే మా ఇద్దరం, మీ అమ్మాయికి మా అమ్మాయిని, మా అబ్బాయిని, మా అబ్బాయికి మీ అమ్మాయిని అనుకుంటారుగా. ఇది జరిగి తీరుతుంది. రోగం ఉంది, రోగ నాశనం కలుగుతుంది. ఆశ్చర్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మటుకు కొన్ని విషయాల్లో నేనే ప్రత్యక్ష ఉదాహరణ. అంటే ఆ వ్యక్తి అమ్మాయి పేరు చాలా నాకు బాగా నాతో ఒక మంచి అనుబంధం ఉంది అమ్మాయికి. అమ్మాయి వచ్చేసి ఎప్పుడో ఒకసారి నాతో పాటు హాస్టల్ చదువుకుంది అమ్మాయి. సో ఆమె చదువుకున్నప్పుడు అమ్మాయి పేరు ధనలక్ష్మి అంటారు, మేము ధన అని పిలుస్తాం. అమ్మాయికి ఒక సమయంలో మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ పీజీ మేము చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో అమ్మాయి క్యాన్సర్ అని చెప్పారు. నేను అప్పటికి పీజీ అయిపోయింది నాది. నేను జాతకాలు చూస్తూ, నీకు లేదా, నీకు అసలు ప్రాబ్లం ఉండదు అంటే, లేదు రేపు నేను ఎల్లుండి హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో నాకు సర్జరీ అన్నారు. ఇది ఇంపాసిబుల్ రా, ఇది నీకు సర్జరీ అవ్వదు, ఇది గ్యారెంటీ అని చెప్పాను. ఇది గ్యారెంటీ సర్జరీ అవ్వదు నీకు. లేదు ఎల్లుండి కిరణ్ ఎల్లుండి నాకు సర్జరీ ఉంది వెళ్ళాలంటే, లేదు నీకు అవ్వదు అని చెప్పాను. తన హాస్పిటల్కి వెళ్తే ఒక సీనియర్ డాక్టర్ వచ్చేసి, నీకు ఆపరేషన్ అవసరం లేదమ్మా, అసలు నీకు అంత ప్రమాదం ఏం లేదు, ఇక్కడ నీకు ఆపరేషన్ అవసరం అని చెప్పాడు. సాయంత్రం వచ్చేసింది, వెంటనే వచ్చేసి, ఏరా నువ్వు హాస్పిటల్ ఆపరేషన్ ఉన్నావు కదా అంటే, లేదు కిరణ్ నాకు ఆపరేషన్ వద్దని చెప్పాడు డాక్టర్, అవసరం లేదని చెప్పారు. ఆ తర్వాత అమ్మాయి 13 ఏళ్ళు హ్యాపీగా బతికింది. తర్వాత వేరే కారణం చేత అమ్మాయి కాలం చేసింది అనుకోండి. కానీ ఆ రోజు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను లేదు అని చెప్పేసి. ఏం చెప్పాను నేను, ఇది చేసుకోరా అంటే, ఇది ఒక పూజ చేసుకొని చెప్పిన అప్పుడు ఎప్పుడు చెప్పాను అంటే, ఆ సంకల్పంతో అమ్మాయి పూజ చేసుకోవడం, ఆ యొక్క సర్జరీ దాటిపోయింది. తర్వాత కొంతమందికి కూడా అలా జరిగింది. అది కొన్ని అంటే ఇవన్నీ ఉపమానాలు చెప్తానంటే జరిగాయి కాబట్టి నేను అనుభవంతో చెప్పగలుగుతాను. నమ్మకంతో చేస్తే తప్పకుండా అవుతుంది. అందులో క్షిప్రంగా పని అవ్వడానికి ఈ యొక్క గణపతి సంకష్టార చతుర్థి గణపతి రోజున విశేషంగా అవుతుంది. రెండవది, కృత్తికా నక్షత్రం కార్తికేయుడి యొక్క సోదరుడి యొక్క పూజ ఈ మాసం కాబట్టి తొందరగా పని తీరుతుంది. కార్తీక మాసం కదా, ఈయన యొక్క సోదరుడే కదా, ఈ గణపతి సోదరుడే కార్తికేయుడు. కార్తికేయుడు పుట్టిన మాసం కూడా ఈ మాసమే, ఆయన కృత్తికల్లో పుట్టాడు ఆ మాసం. రెండవది, అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి కార్తీక మాసం వచ్చేటువంటి బహుళ అష్టమి అమ్మవారికి విశేషం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, మీరు కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత మనకు వచ్చేటువంటి అష్టమి రోజున మీరు తప్పకుండా దుర్గాష్టమి పాటించండి. ఆ రోజు ఎవరైతే మీరు ఈ అప్పులతో ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా ఆ రోజు కుంకుమార్చన చేయించుకోండి. కార్తీక మాసంలో పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత అష్టమి రోజున ఎవరైతే కుంకుమార్చన చేసుకుంటున్నారో రుణపీడ పరిహారం తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా తల్లికి అలాగే సోదరుడికి కలిసినటువంటి మాసం కాబట్టి ఈరోజు గణపతి ఈ మాసంలో ఉత్సాహంగా ఉంటాడు. ఆయన అంటే ద ఫ్యామిలీ ఆర్ వన్ టేబుల్. సో కాబట్టి ఆ గణపతికి చాలా హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఆయన చాలా అంటే ప్రసన్నంగా ఉంటాడు. ఒక దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆయన ఏదైనా కోరుకోవాలి మనం, అప్పుడు ఆయన వెంటనే తీర్చేస్తాడు. తప్ప ఆయన వాళ్ళు ఏదో పర్సనల్గా విషయాలు ఉన్నప్పుడు మనం వెళ్ళి శుక్రాచార్యుడు వెళ్ళి తన్నట్టే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ ఋషులు చెప్పిందంతే సందర్భానుసారంగా వెళ్ళాలని చెప్పేది. మనకి శుక్రాచార్యుడు వెళ్ళి ఆయన తన్నాడు, తంతాడా, దేవుడు తంతాడా, శివుని తిడతాడా అంటే అసందర్భంగా ఎవరికి వెళ్ళకూడదు. వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ గురించి ప్రస్తావన తెలుసుకొని, సమయాలు చూసుకొని అప్పుడు వెళ్ళాలని చెప్పబడింది. ఆ కథలన్నీ కూడా అది తెలుసుకోవాలి మనం. అలా ఇక్కడ కూడా మనకి ఈ యొక్క గణపతి ప్రసన్నుడు అవుతాడు కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున తప్పనిసరిగా మీరు అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందాలనుకుంటే గరికతో పూజించడం, అలాగే ఉమ్మెత్త పూలతో పూజించడం ఆయనకి చాలా ఇష్టం. ఉమ్మెత్త పూలు పూజించడం, అలాగే దర్భతో పూజించడం, గరికలతో పూజించడం, తర్వాత మనకి బిల్వ దళాలతో ఆయన పూజించడం వల్ల విశేషము. పూజ చేసి ఆ పూజ అనంతరం ఈ హోమం చేయండి. తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి, ఇందులో సందేహం లేదు. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు.